పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి హత్య ఓ పథకం ప్రకారం జరిగిందన్నారు వైఎస్ జగన్. ఈ హత్యకు సీఎం పరోక్ష కారణమైతే డిప్యూటీ సీఎం ప్రత్యక్ష కారణమని ఆరోపించారు. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా దీన్ని సహకరించబట్టే ఇవాళ ఆ మర్డర్ జరిగింది. కేఈ కృష్ణమూర్తి గారు ఎవరు? డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కాన్స్టిట్యున్సీలో మర్డర్ జరిగింది. అది కూడా ఎవరు? తన మీద రేపు పోటీ చేయబోయే అభ్యర్థి మర్డర్ జరిగింది. అది కూడా ఎలా జరిగింది? ఆ వ్యక్తికి నారాయణ రెడ్డి గారికి సాంబశివునికి ఇద్దరు కూడా ఎంత దారుణంగా చంపబడ్డారు అని అంటే, నారాయణ రెడ్డి గారి వెపన్ లైసెన్స్ను ఆయన దగ్గర నుంచి వెపన్ లైసెన్స్ రెన్యువల్ కోసం అని చెప్పి వెపన్ సరెండర్ చేయమన్నారు. మామూలుగా వెపన్ సరెండర్ చేయాల్సిన పనుల వెపన్ లైసెన్స్ రెన్యువల్కి అప్లికేషన్ పెడితే సరిపోతుంది. కానీ ఈయన విషయంలోకి వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, వెపన్ సరెండర్ చేయండి అని చెప్పి తన దగ్గర నుంచి బలవంతంగా వెపన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెపన్ వెనక్కి ఇవ్వాలి. అటువంటిది వెపన్ వెనక్కి ఇవ్వలేదు. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం తన దగ్గర నుంచి వెపన్ తీసుకున్నారు. తీసుకుని తన లైసెన్స్ను రెన్యూ చేయలేదు. తిరిగి తన వెపన్ తనకు వెనక్కి ఇవ్వలేదు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. తన ప్రాణానికి హాని ఉందని శాండ్ మాఫియాలో తాను తెలుగుదేశం పార్టీ చేస్తున్న అగత్యాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ తాను ముందుకు యుద్ధం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే కేఈ కృష్ణమూర్తి గారి కొడుకు మీద కూడా ఎంక్వైరీ చేయాలని హైకోర్టు ఏకంగా ఆదేశాలు జారీ చేసింది. అంత దూరము నారాయణ రెడ్డి గారి పోరాటం సాగింది. ఇటువంటి నేపథ్యంలో నాకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఇదే నారాయణ రెడ్డి గారు ఎన్నెన్నో సందర్భాలలో గవర్నమెంట్కు లేఖలు రాశారు. గవర్నమెంట్ దగ్గర నుంచి పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వమని చెప్పి అడిగాడు. చివరికి కోర్టులో కూడా కేసులు వేస్తే కోర్టు నుంచి కూడా సెక్యూరిటీని తనకి ఇస్తే ఆ సెక్యూరిటీని కూడా 3 నెలల్లోనే ఆ సెక్యూరిటీని కూడా తీసేశారు, ఇచ్చిన సెక్యూరిటీని. తర్వాత కూడా ఆయన రిపీటెడ్గా నాకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి ప్రాధేయపడినా కూడా సెక్యూరిటీ ఇవ్వాల. అంటే ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం క్లియర్గా జరిగిందన్న దానికి నిదర్శనాలు కావా? ఒకవైపున తను అడిగిన సెక్యూరిటీని ఇవ్వకపోవడం, ఉన్న సెక్యూరిటీని తీసేసి సెక్యూరిటీని తను అడిగితే ఇవ్వకపోవడం, ఉన్న వెపన్ లైసెన్స్ను తీసేసుకొని వెపన్ లైసెన్స్ని రెన్యువల్ చేయకుండా ఉన్న వెపన్ను తీసుకొని వెనక్కి ఇవ్వకపోవడం, ఇవన్నీ క్లియర్ కట్గా కూడా ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగినాయని. 2 ట్రాక్టర్లను పెట్టడము, 20-25 మందితో దాడి చేయడము, ఇవన్నీ క్లియర్ కట్గా ఎవరు చూసినా కూడా అర్థమయ్యేది ఒకటే: ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యుయెన్సీ, డైరెక్ట్గా దగ్గరుండి ఈ కార్యక్రమం, ఈ హత్య రాజకీయాలు చేయించారనేది ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది.